ఇప్పటి వరకు కూడా ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం విన్నాం. ఆ వాక్యంలో చెప్పబడినటువంటి విషయం ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రాముఖ్యమైనటువంటి వారు. ఎవరు చెప్పండి? ఎవరి గురించి విన్నారు ఇప్పుడు? నాకేం వినపడట్లా, స్పష్టంగా చెప్పాలా. ఇద్దరు వ్యక్తులను గురించి విన్నారు. ఒక ఆయన పేరు చెప్పండి. సరే, ఒక రాజు గురించి విన్నాం. ఆ రాజు పేరేంటి? నెబుకద్నెజరు. ఆ రాజ్యములో ఇంకొక వ్యక్తి గురించి విన్నాం. ఆయన పేరేంటి? దానియేలు గారు. వీళ్ళిద్దరే ప్రాముఖ్యం. 1985-86 సంవత్సరాల్లో మా ప్రాంతంలో మేమున్న దగ్గర కొంచెం కార్డు రాయగలిగి ఉంది నేనే. అంటే లెటరు 1985-86లో 10th క్లాస్ చదువుతున్నా. ఒక అతను వచ్చాడు. అప్పుడు కార్డులు, ఇంగ్లాండ్ లెటర్లు వైట్ పేపర్ మీద రాసి కవర్లో పెట్టి పంపించడం ఇయే. నా దగ్గరకు వచ్చి కార్డు ఇచ్చి, అబ్బాయి మరే మా ఆవిడికి లెటర్ రాయాలి కానీ రాయ్యా అన్నాడు. సరే రాస్తానని నేను పెన్ను తీసుకొని కార్డు తీసుకున్నా. అతను ఏమంటాడంటే, మా భార్యకి లెటర్ రాయాలి అంటే, చెప్పాయా అంటే, నువ్వే రాయి, ఏదో ఒకటి రాయి, ఏదో ఒకటి రాయి. ఇప్పుడు వాళ్ళ భార్యకి నేనేం రాయాలా? వాళ్ళ భార్య పుట్టింటికి పోయింది, కార్డు తెచ్చి నాకు ఇచ్చి మా భార్యకి లెటర్ రాయా అన్నాడు. చెప్పండి అంటే, నువ్వే రాయి, ఏదో ఒకటి రాయి, నీకు తెలుసుగా అయ్యా, నువ్వు రా. ఇప్పటికి ఉన్నారులే, వాళ్ళిద్దరు ఉన్నారు, భార్యాభర్తలు ఇప్పటికీ ఉన్నారు. అంటే అంత అమాయకుడు ఆయన, అంత అమాయకంగా ఉండేవాడు. యవన కాలంలో అమాయకంగా ఉన్నాడు. ఇప్పటికీ అదే అమాయకత్వం. పని చేస్తాడు, కష్టపడతాడు, పని చేసి తీసుకొస్తాడు, ఇంట్లో ఇస్తాడు, పెడితే తింటాడు, లేదా కూర్చుంటాడు, ఇంకంతే. అంత అమాయకం. భార్యకి లెటర్ రాయమంటే ఆయన చెప్పాల్సింది పోయి, ఇక నాకు నీ ఇష్టం వచ్చింది రాయ అంటాడు. ఒకవేళ వయసు వచ్చి ఉంటే, ఇలాంటి వయసు అయితే ఏదో ఒకటి రాసుకునేవాళ్ళు. తెలియని వయసు కదా అప్పుడు. నాకేం రాదండి, నువ్వు చెప్పండి అంటా ఉండేవాడిని. ఏదో ఒక మాట చెబుతాడు, మళ్ళీ నీకు తెలుసుగా అయ్యా, నువ్వు రాయ్యా అంటా ఉంటాడు. ఇది అలాంటి వాడు అనమాట నెబుకద్నెజరు. అంటే అమాయకుడని కాదు. ఇప్పుడు నాకు లెటర్ తెచ్చిచ్చి రాయమన్నా ఆయన అమాయకుడు. కానీ ఇప్పుడు వరకు మనం వాక్యాన్ని విన్నామే, ఆ వాక్యంలో ఉన్న రాజు నెబుకద్నెజరు అమాయకుడు కాదు. ఎలాంటి వాడు అంటే, ఆ రాత్రి కలొచ్చింది ఆయనకి. కలొచ్చింది, ఉదయం వచ్చి కల మర్చిపోయాడు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఎవరికైనా సరే తెల్లారేసరికి మనకి ఇంచుమించు 5-6 కళలు వస్తాయి. తెల్లారేసరికి 5-6 కళలు వస్తాయి. ఆ 5-6 కళలో ఎంతమందికి గుర్తుంటాయి? ఎంతమందికి గుర్తుంటాయి? మెలకు వచ్చిన తర్వాత ఆ కళ సెకండ్స్లో మర్చిపోతామంట మనం. ఓ 30-40 సెకండ్స్లోనే కళ మర్చిపోతాం. ఏయో గుర్తొస్తూ ఉంటాయి. పొద్దునే లేచి ఏదో వచ్చింది, రాత్రి కళ వచ్చింది, అది అని ఎంత తలబగల కొట్టుకున్నా ఆ కళ అన్నీ గుర్తురావు మనకి. కొంతమంది చెబుతారు, రాత్రి నేను కళ్ళలో ఆడో తిరుగుతున్నాను, అమ్మాయి బలేవుని, అసలు ఆ చెట్లు అవంతా అంటారంటే నీ ఆలోచనలన్నీ చెట్లు చేమల్లోనే ఉన్నాయి. కొంతమంది అంటారు, భలే బిల్డింగుల మధ్య తిరుగుతున్నా నేను అంటారు. కొంతమందికి అలా ఉంటుంది.
ఇంకా చిన్న వయసులో నేను నిద్రలోనే నా జేబు పట్టుకొని నిద్రపోయేవాడిని. పొద్దునే లేచి పళ్ళు దోమతా కూడా జేబు పట్టుకుంటా తిరిగేవాడిని. మొహం కడుక్కొని నాకు జేబులో జేబు చూస్తే ఏముండదు. ఏంటి అంటే ఆ రాత్రి నా కళ ఏంటి, మా నాన్న ఏదో పొట్లం తెచ్చిచ్చాడు, ఆ పొట్లం జేబులో పెట్టుకున్నా. నేను పొద్దునే లేచి ఇక ఉన్నాయి అనుకుంటూనే ఉంటా. మొహం కడిగిన దాకా ఉన్నాయి అనుకుంటా. మొహం కడిగైపోయి నాకు జేబులో చేపెడితే ఏముండదు. అప్పుడు అర్థమైంది నాకు, రాత్రి కళ కదా. చాలామందికి ఇలాగనే ఉంటాయి. నాకెన్నో సందర్భాలు ఇలాంటి కళలు వచ్చినాయి. తల పగల కొట్టుకుంటా పొద్దున్నే లేచి రాత్రి ఏదో కళ వచ్చిందంటే ఏమీ జ్ఞాపకం రాదు. నెబుకద్నెజరు ఆ రాత్రి కలగన్నాడు. తన్నిద్దరిలో కలగన్నాడు ఆయన. ఆ రాత్రి అంతా కలవరపడ్డాడు. కొన్ని సందర్భాల్లో మనం దేని గురించి ఆలోచిస్తున్నామో అయ్యే కళలు వస్తాయి. ఈ మధ్యకాలంలో ఒకరు చెప్తున్నారు, దేవుడు నన్ను పిలిచాడయ్యా, నాకు సమయం చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. పిలిచిన దేవుడు చెప్తే డేట్ చెప్పుంటాడుగా, పలానా డేట్ని వెళ్తావు నువ్వు అని చెప్పుండాలిగా. సూచనలు అంట, అంటే సంవత్సరం తర్వాత కూడా సూచనలు అంటాడు అంతే. ఒక పెద్ద సావుకుడే పబ్లిక్గా చెప్పాడు, దేవుడు నన్ను పిలిచాడు, త్వరగా నేను పోతున్నాను అన్నాడు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన చెప్పి ఇంతవరకు పోలా. పెద్ద సావుకుడు. ఏదో కళ వచ్చింది, కలత పడ్డాం, దేవుని చిత్తం ఎలా ఉందో అని చెప్పాలంతే. ఎన్నో రాత్రులు మనం దేనిని గూర్చి ఆలోచిస్తామో అయ్యే కళలు వస్తాయి. ఈయన రాత్రి కలవరపడ్డాడు. కలత నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కలగన్నాడు. ఆ కళ కూడా మర్చిపోయాడు. ఉదయాన్నే అందరిని పిలిచాడు, అబ్బాయి రండి. తన రాజ్యములో ఉన్నటువంటి జ్ఞానులను, శకునగానులను, మంత్ర విద్య తెలిసిన వారిని, గారడి విద్య తెలిసిన వారిని అందరిని పిలిచాడు. కల్దీయుల దేశంలో వారందరూ వచ్చారు. రాజుగారు పిలిచారంటే రాజు తలుచుకుంటే ఏది కొదువు ఉండదు అని చెప్పేసి వచ్చారు. అందరూ వస్తే, రాజా ఏంటి చెప్పండి, ఎందుకు పిలిచారు మమ్మల్ని అంటే, నేను పిలిచిన కారణం ఏంటంటే, మిమ్మల్ని ఇవాళ ఎందుకు పిలిచానంటే ముందు తినరా పోండి తర్వాత చెబుతాను అన్నాడు. వెళ్ళారు అందరు తిట్టకి, ఇవాళ రాజుగారు మనకేదో మొత్తానికి మేలు చేసేటట్టున్నాడు అన్నారు. తినొచ్చారు, కూర్చున్నారు. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావం చెప్తారని పిలిచానంటారు. అనగానే అందరూ అన్నారు, రాజా నువ్వు చెప్పు, చిటికలో చెబుతాననే వాళ్ళు కొంతమంది ఏమంటారు, నేను కళ్ళు మూసి తెరిచాలో కన్ను రెప్పపాటులో దాని అర్థం నేను చెబుతానని. ఇప్పుడు ఒకవేళ మన బ్రదర్స్ అందరినీ, స్వార్థికులందరినీ పిలిచి రాత్రి నాకు ఒక కళ వచ్చింది, దాని భావం చెప్పాలని మీలో ఎవరన్నా అడిగారు అనుకోండి, ఫస్ట్ దాని భావం చెప్పడానికి నేను చెప్పాను అనుకోవాలని అందరూ పోటీ పడతాం. ఎందుకు? క్రెడిట్ ఎవరు కొట్టాలా? ఇప్పుడు ఒకవేళ ప్రెసిడెంట్ గారు చెప్పాడు, వరప్రసాదరావు గారు చెప్పాడయ్యా అంటే నాజుక్కుపోద్దగా, పాస్టర్ నాయి ఉండి నేను చెప్పకపోతే ఆయన చెప్పాడంట అని. ఆయన చెప్పాడు అనేసరికి ఇస్రాయల్ గారు ఏమంటాడు, నేను ఇంతసేపు ప్రార్థనా పరుని నాకు తెలియకుండా ఆయన చెప్పాడంటే నాకు ఎంత బాధ అనుకుంటాడు. మలేషియా బ్రదర్ ఏమనుకుంటాడు, వీళ్ళందరి మీద నేను పెద్దోడిని అయితే నాకు చెప్పకుండా, పాస్టర్ గారి తర్వాత నేనైతే నేను చెప్పాలి కానీ వీళ్ళు చెప్పేదేంటి అని ఆయన అనుకుంటాడు. అని పోటీలు పడతాం, అందరం పోటీలు పడతాం. మంచిదా, మీరే కళ చెప్పేది, ఇప్పుడు మీరు కళభావం మీరే చెప్పాలా అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా, మీరే చెప్పాల్సిందని కళ వచ్చిందయ్యా రాత్రి నాకు, బ్రహ్మాండమైన కళ. అసలు అది ఎంత మంచి కళ అంటే ఊపిస్తున్నాడు అనమాట, బాగా ఊగి చెబుతున్నాడు. వీళ్ళు అంటున్నారా, సర్చే చెప్పు అంటున్నారు. ఈయన అన్నాడు, భలే బ్రహ్మాండమైన కళ, భలే ఉందండి, బాగుందండి అన్నాడు. చెప్పండి అంటే
అదేదో నేను మర్చిపోయా. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీరు కూడా నేను రానప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకో, పోయిన వారం ఎవరు వాక్యం చెప్పిందంటే ఎవరో బ్రదర్ చెప్పాడు, భలే చెప్పాడంటే అసలు మీరేం పనికి వస్తారు పాస్టర్ గారు ఓరగా మీ అసలు ఆ బ్రదరు ఎట్లా చెప్పాడు అనుకున్నావు వాక్యం, అదేం వాక్యం చెప్పారంటే అసలు బ్రహ్మాండమైన వాక్యం చెప్పాడంటే. ఏం చెప్పాడంటే ఏముండండి ఏదో చెప్పాడు అంటే అప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు నెబుకద్నెజరు గారి సంగతి కూడా అదే. బ్రహ్మాండమైన కళ వచ్చిందిరా అబ్బాయి, నేను గన్న కళ అసలు ఇంతవరకు నా లైఫ్లో రాలేదు అంటున్నాడు. వాళ్ళేమో చెప్పండి మేము చెబుతాం అంటున్నారు. తర్వాత అంటున్నాడు నేను మర్చిపోయా కాల. వీళ్ళందరూ అన్నారు జ్ఞానులు, అయ్యా మధ్యాహ్నం దాకా సమయం తీసుకో, లేదా రాత్రి దాకా సమయం తీసుకో, 24 గంటలు టైం తీసుకొని మాకు ఆ కళ గుర్తు చేసుకొని చెప్పండి. సరే పోండి రేపు రాపోండి అన్నాడు. వాళ్ళు మరలా వెళ్ళిపోయారు. తెల్లారు వచ్చిన తర్వాత అరే అసలు ఏం కలరా అంటున్నాడు కానీ కళ చెప్పట్లా. 2వ రోజు గడిచిపోయింది, 3వ రోజు గడిచిపోయింది. ఇప్పుడు అంటున్నాడు ఈయన కోపం వచ్చి, మీరేదో నన్ను మభ్యపెట్టి నన్నే తప్పుడోని చేయాలని రోజుకు రోజు సమయాన్ని గడుపుతున్నారు. మీరు దాని కళ భావాన్ని చెప్పకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ తూత్తిరీలకి చంపేస్తాను అన్నాడు. ఇంకెంతకంటే మూర్ఖుడు ఎవరు ఉంటారు చెప్పండి? కళ చెప్పి భావం చెప్పమంటే బాగుండు, కానీ కళ చెప్పి భావం చెప్పమంటే బాగుంటుంది. కళ చెప్పకుండా భావం చెప్పమంటే అలాగా? కళ చెప్పాలంట, భావం చెప్పాలంట. మనోళ్ళు కూడా విశ్వాసులు చాలామంది ఉంటారు తెలుసా. పాస్టర్ గారు మా ఇంటికి కూడా రాలేదు కనీసం అంటారు. దేనికి అన్నామంటే మాకు బాగాల, ఇంట్లో ఎవరికి బాగుంది, అందరం మాకు కనపడ్డాం, అసలు ఎంత బాధలు పడుతున్నామో అంటే మాకేం తెలుసా, నువ్వు తెలుసుకొని రావాలండి సావుకుడివి అంటారు. ఎట తెలుసుకుంటాం చెప్పండి? మీ ముఖాల మీద ఏమన్నా రాసుకొని వస్తారా? మా ఇంట్లో బాధలు ఉన్నాయని, మేము అనారోగ్యంగా ఉన్నామని. మీరు సావుకులు కదండి, మీకు తెలియదా ఏంటి అంటారు. దేవుడు మాకు చెబితే పలానా వాళ్ళ ఇంటికి పో, వాళ్ళ ఇంట్లో ఇట్లా అనారోగ్యంగా ఉన్నారని చెబితే వస్తాం. దేవుడు చెప్పకుండా మీరు ఎవరు చెప్పకుండా ఎలా రాగలం? ఇప్పుడు నెబుకద్నెజరు చివరికి రేపు మీరు కనుక చెప్పకపోతే మీ అంతు తేలుస్తానని పంపించాడు. తెల్లారి అందరూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అధికారిని పిలిచి, జ్ఞానులు అన్న వారిని, శకునుగానులను, గారుడ విద్య కలిగిన వారిని, ఇప్పటిదాకా నేనే గనుని అనుకున్న వారి ప్రతి ఒక్కరిని చంపైపో అన్నాడు. అందరు ఇళ్ళకి వెళ్ళిపోయి అల్లాడిపోతున్నారు. అమ్మాయి నేను పోతాను, ఇంకేం లేదు, రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఇప్పుడు దాకా నేను జ్ఞానిని, ఇప్పుడు నన్ను చంపేస్తారు అనుకుంటే భయపడితే అప్పగింతలు చేసుకుంటున్నారు ఇళ్లలో. అదే సమయంలో ఎవరికైతే పని అప్పగించాడో అతను ఖడ్గం తీసుకొని బయలుదేరాడు. అదే సమయంలో దానియేలు అతనికి ఎదురుపడి, ఏంటి వెళుతున్నాడు? రాజాజ్ఞ వచ్చింది, మిమ్మల్ని అందరిని చంపేయమన్నాడు అన్నాడు. ఎందుకు చంపేది అంటే రాజు కలగన్నాడు, కళ భావాన్ని చెప్పమన్నాడు. అంటే నువ్వెవరిని చంపొద్దు, నువ్వు తిరిగి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళు, నీవు కనిన కళ భావాన్ని చెప్పగలిగిన వాడున్నాడు అని చెప్పు, నేను వస్తాను పద అన్నాడు. అతను వెళ్ళి చెప్పాడు, రాజా దేవదూతల జ్ఞానము కలిగిన జ్ఞాని ఒకడు మన రాజ్యములో ఉన్నాడు, అతడిని కళ భావాన్ని చెప్పగలిగిన వాడు. అంటే ఇన్ని రోజులు ఏమయ్యాడు రా, తీసుకురాపండి. తీసుకొస్తే రాజా ఏంటి చెప్ప అన్నాడు. ఎంతమంది చెప్పలేను, నువ్వు మాత్రమే చెబుతావురా, పైగా నువ్వు బానిసవి, యూదుల్లో నుండి వచ్చిన వాడివి, నా రాజ్యములో ఉన్న వారే చెప్పలేకపోయారే, బానిస బ్రతికేవాడు నువ్వేం చెబుతావని హేళన చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఆ రాత్రి దానియేలుతో మాట్లాడాడు. దానియేలు గారు అన్నాడు తన ఫ్రెండ్స్ని పిలిచి,
షడ్రక్ మేషక్ అబేద్నెగోను పిలిచి, ఈ రాత్రి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. మనతో పాటు ఎవ్వరు నశించిపోకూడదు, మనము నశించకూడదు, మనతో పాటు ఎవరు నశించకూడదు. మూర్ఖుడు రాజు కలగన్నాడు, కల చెప్పట్ల. దేవుడు కళను, కళ భావాన్ని మనం వివరించేటట్లుగా దేవుడు మనకి ఆ దర్శనం ఏమిటో చూపించేటట్లుగా ప్రార్థన చేయండి అన్నారు. రాత్రి ప్రార్థన చేశారు. దేవుడు దానియేలు గారికి ఆ దర్శనాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆ దర్శనమును చూపించాడు. పొద్దున్నే ధైర్యంగా వచ్చాడు. రాజుతో అంటున్నాడు, రాజా, రాత్రి నీవు కనిన కళను, కళ భావాన్ని నేనేదో జ్ఞానవంతున్నని నా జ్ఞానాన్ని బట్టి నేను చెబుతాను అనుకోబాకు. సమస్త జ్ఞానములకు మించిన జ్ఞానము కలిగిన దేవుడు గడిచిన రాత్రి నీకు వచ్చినటువంటి కళ భావం నాకు చెప్పాడు. నేను దానిని ఇప్పుడు నీకు చెబుతున్నాను అన్నాడు. అంటే చెప్పు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, రాత్రి నీ కలలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద ఎత్తైన విగ్రహం కనపడదు కదా అన్నాడు. అంటే నిజమే అదే అంత ఎత్తు పెద్ద విగ్రహం కనపడ్డది నాకు అన్నాడు. అది 4 భాగాలుగా కనపడ్డది కదా అన్నాడు. అవును, శిరస్సు బంగారమును పోలి ఉన్నది కదా, భుజములు ఉదరము ఎండితో ఉన్నది కదా. అంటే బబ్బలే చెబుతున్నారాను, నీవు చెప్పిందే కరెక్ట్. అతడి మోకాళ్ళు, తొణలు, ఇత్తడి మోకాళ్ళ కింద ఆ ఇనుము, పాదములు మట్టి ఇనుము కలిసి ఉన్నాయి కదా అన్నాడు. అనేసరికి దానియేలు అంటున్నాడు, నెబుకద్నెజరు అంటున్నాడు, అరే బాయ్, నువ్వు చెప్పింది కరెక్ట్ రాజు, రాత్రి నాకు అదే కనపడ్డది అన్నాడు. అంటే ఉండు, నువ్వు కన్న గల మంచిదే, నేను చెప్పిందంతా వాస్తవమే కదా అంటే వాస్తవమే అన్నాడు. దాని భావాన్ని చెప్తాను వీరు అన్నాడు. ఎప్పటి వరకు నీకు చెప్పింది నేను కలే, దాని భావం చెబుతున్నాను విను. ఆ విగ్రహము యొక్క శిరస్సు బంగారము కదా, ఆ బంగారమును పోలిన రాజువి, రాజ్యము నీదే. నీ పరిపాలన అంతా సుపరిపాలన, బంగారము వంటి పరిపాలన. ఇదిగో మరొక రాజ్యం వస్తుంది, వారిది వెండి. అంటే మీ రాజ్య పరిపాలన కంటే వారు ఇంకొంచెం తగ్గించి పరిపాలిస్తారు. ఇంత నాణ్యమైన పరిపాలన ఎవరు? వారి తర్వాత మరొక రాజ్యం వస్తుంది. మాదీయులు, పారసీకులు, ఎలాగ రాజులు మారుతారు, రాజ్యాలు మారుతాయి. వారి రాజ్యం ఇత్తడితో పోల్చబడింది, తర్వాత ఇనుముతో పోల్చబడింది. గట్టి ఇనుముతో పోల్చబడిన రాజ్యం ఒకటి వస్తుంది, అది కూడా ఫెయిల్ అయిపోద్ది. వారి తర్వాత మట్టి ఇనుము కలిసినటువంటి రాజ్య పరిపాలన ఒకటి రాబోతుంది. మట్టి ఇనుము కలవదు, పొసగదు, ఒకరితో ఒకరికి పొసగదు, అలాంటి రాజ్యం రాబోతుంది అని చెప్పాడు. అంటే నిజమేనే, కరెక్టే నువ్వు చెప్పిందంతా అన్నాడు. అయితే ఇప్పుడు విను అన్నాడు. నువ్వు చూసినటువంటి విగ్రహము బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి ఇనుము కలిసినటువంటి విగ్రహమును నువ్వు చూసావు. చేతి సహాయము లేకుండా, చేతి సహాయము లేకుండా పర్వతము నుండి తీయబడిన ఒక చిన్న రాయి, ఆ ఇనుము మట్టి కలిసినటువంటి పాదము మీద అది ధనామని కొట్టగా పాదములు పాడైపోయినాయి, విగ్రహము కోల్చబడింది, చల్లా చెదురైపోయింది, తుత్తినీలుగా చేయబడింది. ఇప్పుడు ఆ రాయి భూతలమంతా ఎత్తు ఎదిగిపోయింది. ఆ రాయి నీవు చూసావు కదా అన్నాడు. కళను, కళ భావాన్ని చెప్పగానే రాజు సింహాసనం మీద నుండి దిగి వచ్చి, గబగబగబగా మెట్టుల మీద నుండి దిగి వచ్చి, అందరూ చూస్తున్నారు అనుకున్నారు కొంతమంది, ఏందో పెద్ద మనకంటే జ్ఞాని అనుకున్నాడు, ఏదేదో చెప్పాడు. రాజుకి
రాజు కోపం వచ్చింది. ఇప్పుడు గబగబ దిగి వస్తున్నాడు, దానియేలుని చంపేస్తాడు ఇప్పుడు అనుకున్నారు. అంతే అనుకుంటాం కదా మనం. రాజు హడావుడి గబగబ దిగి వస్తున్నాడు. అందరూ అనుకున్నారు రాజు అంత తొందరగా దిగి వస్తున్నాడు, మెట్లు దిగి సింహాసనం దిగి అలా వస్తున్నాడు, దానియేలు దగ్గరికి చంపేస్తాడేమో అనుకున్నారు. అందరూ చూస్తున్నారు. సింహాసనాల మీద నుండి సామంతులు, ప్రజలు అనేక మంది ఎదురు నిలబడ్డారు. ఈ అధిపతులు సింహాసనాల మీద నుండి లేచి నిలబడగా రాజు నెబుకద్నెజరు గబగబ దిగి వచ్చి దానియేలు ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం. అధిపతులందరూ లేచి నిలబడ్డారు, సామాన్యులందరూ చూస్తూ ఉన్నారు. రాజు సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడండి, ఎంత ఘనతనిచ్చాడండి. ఇప్పుడు అంటున్నాడు ఆయన సాష్టాంగపడి, నా దేశములో ఉన్నటువంటి జ్ఞానులు, మంత్రజ్ఞులు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది గారడి విద్య తెలిసిన వారు, చకునగాన్లో వీళ్ళందరికంటే కూడా నీ జ్ఞానము చాలా గొప్పది గనక వీళ్ళందరి మీద నువ్వు అధికారివై ఉన్నావు. కానీ ఇప్పుడు వారందరికంటే కూడా ఇంకా హెచ్చేస్తున్నారు నిన్నని రాజ్యంలో శతాధిపతులను, సైనికులు వాళ్ళని పిలిచిరా, రండి తొందరగా, ఇదిగో ఇతనికి మీరు ధూపం వేయండి, ఇప్పుడు అతన్ని పూజించండి, అతన్ని హెచ్చించండి అని అందరికీ చెప్పారు. మిగిలిన వారికి అట్లా ఉంటుంది చెప్పండి. మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, మీ అందరిలో ఒక్కళ్ళ పేరు చెప్పి సహోదరి బలి ప్రార్థన చేసిద్ది, మంచి ప్రార్థనా పరురాలు, ఆమె చాలా మంచి విశ్వాసి అన్నాం అనుకోండి, మీరు ఎవరికి పేదేళం ఎట్ట అంటారు, లోపల ఈయన కాళ్ళకు ఇంకా ఆమె ఒక్కతో కనపడ్డదా ఇంత మంచిది, మేమందరం మంచి వాళ్ళం కాదా ఏంది అని అనుకుంటారు లోపల. సావుకుల బ్రదర్స్ని కూడా అలాగనే అనుకోండి. ఒక్కళ్ళని ఎవరినన్నా ఏదైనా మంచోడు చాలా బాగా వాక్యం చెప్పాడంటే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఎంతకాలం మేము చెప్పింది అంత వేస్టేనా అంటే, మాకు రాదు ఆయనలాగా చెప్పడానికి, మేము కూడా అంతకంటే బాగు చెబుతాం, ఆయనేనా ఏంటి అనుకుంటారు. అనుకోరా? అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు దానియేలుని ఎప్పుడైతే నెబుకద్నెజరు హెచ్చించాడో, అక్కడ ఉన్నటువంటి శకునగాండ్లు, గారడి విద్య కలిగిన వారు, పలు విద్యలు నేర్చినటువంటి వారందరికీ దానియేలు మీద అసూయ పెరిగిపోయింది, ఈర్ష్య పెరిగిపోయింది. దానియేలుని ఎలా చంపాలి, దానియేలు స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగోని ఎలా చంపాలి ఆలోచిస్తూ ఉన్నారు. వీడేవడరా బానిస, యూదులో నుండి వచ్చినటువంటి బానిస, వీడు మన మీద ప్రభుత్వం చేయటం ఏంటి, వాడు చెప్పిన మాట మనం వింటం ఏంటి అని వారందరూ అసూయ హృదయము నిండా క్రోధాన్ని నింపుకున్నారు. అప్పుడప్పుడు పేటలో ఎవరన్నా గొడవాడుకుంటా ఉన్నారనుకోండి, వాళ్ళు అనుకోవడం నేను వింటా ఉంటా, మేము అసలు గడ్డ పుట్టిన దగ్గర నుంచి, పేట పుట్టిన దగ్గర నుంచి ఉన్నాలో, నిన్న కాక మొన్నొచ్చు నువ్వేం చెప్పేది అంటుంటారు. అలాగే నేను ఉండొచ్చు కదా, మేము కల్దీలో ఈ దేశస్తులం, దేశ పౌరుషత్వం కలిగిన వారము, నువ్వు బానిసవరా, నువ్వు పట్టకొస్తే వచ్చేవాడివి, నీ మాట మేమేంటి వినాలి అనుకొని ఉండొచ్చు. కానీ రాజు మాటకి తిరుగులేదు. రాజు అన్నాడు, అతన్ని పూజించండి, అతనికి ధూపం వేయండి. ఇప్పుడు అతడే దేవుడు, ఇంత జ్ఞానం కలిగిన వాడు అన్నాడు. అయితే దానియేలు అన్నాడు, నేను మనుష్యుణ్ణి, నేను కాదు దేవుడు, దేవతలందరికంటే, సకల దేవతల కంటే హెచ్చైన వాడు దేవుడున్నాడు, ఆయనకు మనం నమస్కరించాలి అని అన్నప్పుడు, ఇదిగో దానియేలు దేవుడే దేవుడు అని శాసనం చేశారు. అది వాళ్ళకి నచ్చలా. ఇప్పుడు ఏం చేయాలి, దానియేలుని అలా చంపాలి అని అనుకుంటే, ఎవరో మీలాంటి మంచోళ్ళు ఒకళ్ళు వచ్చి దానియేలు గారికి చెప్పారు, నెబుకద్నెజరు గారికి చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? రాజా, నీకు వచ్చిన కళ మళ్ళీ మర్చిపోతావేమో నువ్వు,
ఆ కళ మర్చిపోతావేమో నువ్వు. కాబట్టి నీ కళలో కనపడింది ఆ విగ్రహాన్ని చేయి. అలాంటి మంచి విగ్రహం ఎక్కడ దొరికిద్దయ్యా అని ఆయన సలహాలు ఇచ్చి విగ్రహాన్ని చేపించి ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా, నీకొచ్చిన కళ మంచిది, ఆ విగ్రహం మంచిది, అందులో శిరస్సు భాగం నీవే గనక బంగారం, ప్రజలందరూ నీకు మొక్కేటట్లు చేయాలి, ఒక ఆజ్ఞయే అన్నారు. అలాగే పోండి. ఎవరైనా వినండి, అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చిన వాళ్ళంతా నీ ముందు తలముంచుకొని శిరస్సు వంచి నీకు పాదాభివందనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకు ఇష్టం లేదండి అనేవాళ్ళు ఒక్కళ్ళని చూపియండి. ఎవరికైనా ఇష్టం లేదనే వాళ్ళని. ఒక సామెత వింటా ఉంటా, గుడ్డకేమో జాడింపంట, కూరకేమో తాలింపంట, మనిషికేమో పొగిడింపంట, లాలింపు. దానికి పొగడతలకు పడనోళ్ళు ఎవరున్నారు? పొగడతలు అందరికీ ఇష్టమే. ఏం చేయకపోయినా సరే, అసలు ఏం వాక్యం లేకపోయినా, నువ్వు బ్రహ్మాండం చెప్పావు పాస్టర్ గారు, అసలు నీలాగే ఊరు చెప్పగలరంటే నేను కూడా అబ్బా నాకంటే ఊరు లేరని ఎదిగిపోతూ ఉంటా. ఎవరైనా అంతే, ఎవరికి వాళ్ళే అనుకుంటాం. కానీ మన స్తోమత, మన ఆ సామర్థ్యం ఏమిటో మన ముందున్నటువంటి విశ్వాసం చూస్తే తెలిసిద్ది. కొన్ని సందర్భాల్లో అబ్బా ఇక్కడ ఉంటే నాకు వాక్యం రాలేదు, కానీ అక్కడైతే బలే వచ్చేదండి, మొన్న బలే చెప్పానండి అంటారు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు ఎక్కడైనా ఎప్పుడైనా ఖచ్చితంగా ఆ దేవుని నడిపింపు కలిగి ఉంటే అక్కడ నిలబడ్డా వాక్యం వచ్చింది, ఇక్కడ నిలబడ్డా వాక్యం వచ్చింది. నేను అక్కడే కూర్చొని చెబుతా, నాకు వాక్యం రావట్లేదా, నడిపింపు వచ్చింది. మనోళ్ళు అనుకుంటారు ఇక్కడ చిన్న వాళ్ళు నిలబడేది, వాళ్ళు అక్కడ నిలబడితే వాక్యం చెప్పేది. ఇక్కడికి వస్తేనే పెద్ద అనుకొని ఇక్కడ నిలబడ్డా ఏమో లేదనుకో, ఉపయోగం లేదు. వీళ్ళు చెప్పారు, రాజా నిన్ను పూజించాలి, నిన్నే వాళ్ళందరూ పొగడాలి, నీ ఎదుడు సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే రాజా అన్నాడు, ఇంకెంతకంటే మంచిదే ఉందరా, నన్ను పూజించడమే కావాల్సింది, పెట్టండి ఆజ్ఞ అన్నాడు. ముద్ర వేశారు, ప్రకటించారు. వాళ్ళ కక్ష ఎవరి మీద? దానియేలు, షడ్రక్, అబేద్నెగోలు మేషకుని చంపాలని, అంతే. వాళ్ళెవర్రా బానిసలు? వాళ్ళు మన మీద అధికారులేంటి? వాళ్ళు ఏ రీతిగా కించపరచాలి, ఏ రీతిగా వాళ్ళ పరువు తీయాలి, వాళ్ళ పదవి నుండి వాళ్ళని తీసేసి అసలు చంపేద్దాం, అది వాళ్ళ అసూయ కుట్ర. అందుకని వాళ్ళు ఈ ఆజ్ఞ పెట్టించారు రాజుతో. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా అక్కడ ఏం చేయాలా? సాష్టాంగపడాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముందు వీళ్ళ సంగతి చూసే అలా దాని దగ్గర పోదాం అనుకున్నారు. వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు. వాళ్ళు ఒకటే చెప్పారు, రాజా ఇందును గూర్చి మేము నీకు అసలు సమాధానం చెప్పుకోవాల్సిన పనే ఉందయ్యా, మేము చెప్పం, మాకు చెప్పాల్సిన పని కూడా లేదు. ఏమిటో తెలుసా, మేము సేవించుచున్న దేవుడు మమ్మలను రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా మేము చనిపోవడానికైనా ఇష్టపడతాం, కానీ నీకు మాత్రం అసలు నీకు నమస్కారం చేయటమేంటి, నువ్వు మనుషుడివి, నువ్వు చేసిన విగ్రహానికి సాష్టాంగ పడడం ఏంటి, మేము చనిపోవడానికైనా ఇష్టమే అన్నారు. వీళ్ళు అంటున్నారు పక్కన, చూసావా రాజా వాడికి ఎంత పొగరో, నీకు కూడా నమస్కారం చేయడంట, ఇప్పుడు ఏం చేయాలి, వాడిని చంపేద్దాం అన్నారు. సరిపోండి అన్నాడు. తీసుకొని వెళ్ళి వారిని అగ్నిలో వేస్తే రాజుకే దేవుడు దర్శనమిచ్చాడు. ఎవరైతే దేవుని పనిని పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని పిల్లలను పాడు చేయాలనుకుంటున్నారో, దేవుడు వారినే పట్టుకొని దేవుని పని కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని పని కొరకు వాళ్ళనే వాడుకుంటాడు. సౌలు జీవితం మనకు తెలుసు కదా, క్రొత్త నిబంధనలో దమస్కు మార్గమును వెళుతున్నాడు, దేవుని ప్రజల్ని, క్రైస్తవులను హింసించాలని, క్రైస్తవుల్ని ఈడ్చి బయటికి తీసుకొచ్చి చంపేస్తున్నాడు. అలాంటినే దేవుడు పట్టుకొని ఏం చేశాడు, తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం.
దేవుని పనిని పాడు చేయడానికి ఎవరైనా పూనుకుంటే దేవుడు వారినే పట్టుకుంటాడు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా నెబుకద్నెజరు మార్చబడ్డాడు. వారి దేవుడే దేవుడు అన్నాడు. బెల్షాజరు రాజు మార్చబడ్డాడు. నెబుకద్నెజరు మార్చబడ్డాడు. ఎలాగా? దేవుని పిల్లలు రాజులను సైతం మార్చిన వారు ఉన్నారు. ఇది మనము కూడా కనీసం సహోదరులైతే భార్యలైతే భర్తల మార్పు కొరకు ప్రార్థన చేయండి. నువ్వు అలా జీవించు. చావైనా బ్రతికైనా దేవుని కొరకే బ్రతుకు. నీ భర్త కూడా మారుతాడు. చావైనా బ్రతుకైనా దేవుని కొరకే బ్రతుకు. కఠినాత్మురాలైన నీ భార్య కూడా మార్చబడిద్ది. తల్లిదండ్రులు దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే పిల్లలు మార్చబడతారు. ఆ కుటుంబం అంతా దేవుని కొరకే బ్రతుకుతూ ఉంటే ఆ గ్రామంలో మాదిరికరముగా ఉంటారు. మనం అనేకులకి సాక్షార్థంగా ఉండాలి. అనేకులలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. దేవునికి మహిమకరముగా మనల్ని వాడుకుంటాడు. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేస్తాను. మనం ఒకసారి లేచి నిలబడండి. చాలాసేపు నిలబడ్డారు. ఒకసారి లేచి నిలబడండి. ఒక్కసారి లేచి నిలబడండి. బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడండి. పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకున్నాం. మందున్న మా తండ్రి, పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 కొందనాలు. సెలవు తీసుకోండి.